దోస్తో ఈ రోజు నుంచి నా కొడుకు పెళ్ళయ్యేంత వరకు ఎవ్రీడే పార్టీనే. బుల్షిట్. ఏంటయ్యాడు ఆస్తి మొత్తం ఎంజాయ్ పార్టీ అని దొబ్బెట్టేస్తే తర్వాత నేను మా అక్క అడుక్కు తినాల్సిందే. మా బాస్ ఆస్తి మీకెలా వస్తుంది? ఆడు పోయిన తర్వాత మాకేగా. ఏ దోస్త్ చాలా తొందరగానే రికవర్ అయ్యావు. ఐఎమ్ హ్యాపీ. బాబా ఆశీర్వాదం తీసుకో. బాబా ఆయుష్మాన్ ఎంత మార్పు, ఎంత భక్తి. మనుషులు మారుతారు భాను, మార్పులు వస్తాయి. దోస్త్ చూడు, నా కొడుకు నీ కూతుర్ని ఎంత హ్యాపీగా ఉన్నారు. హాయ్. అబ్బా ఈ కాంబినేషన్ చూడలేకపోతున్నాను అల్లుడు. 1 hour ఉండు మామ. కాంబినేషన్ తో పాటు క్యాలిక్యులేషన్స్ కూడా మారిపోతాయి. అర్థమైంది. లుంగి బాబానేగా. ఎస్, నువ్వు రెడీగా ఉండు. సార్ డింపుల్ గారు హీరోలో ఉన్నారు సార్. ఆ డే టైం ఇలాగ అంటున్నారు, నైట్ అయితేనే వీణ స్టెప్స్ తబలా స్టెప్స్ అని వాయించి పడేస్తున్నారు. సారీ సార్, అంతా ఎదల వల్లే వచ్చింది. అందుకే వాళ్ళని హైదరాబాద్ పంపించేశాను. మరి నువ్వెందుకున్నావురా? అంటే బాయ్ గారు ఉండమన్నారు. నువ్వు నా ఫ్యానా బాయ్ గడ్ ఫ్యాన్ రా? బాయ్ దగ్గర ఉన్నా నేను మీ ఫ్యాన్ సార్. ముదిరెవరు? బాయ్ గారు టెంట్ లో ఉన్నారు, అర్జెంట్ గా మిమ్మల్ని రమ్మన్నారు. ఓహో, డైరెక్ట్ అయిపోయావుంట్రా. అబ్బో, వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. నాకు కావాల్సింది కూడా అదే. పెడగారు. ఏంటయ్యా? సార్, బాయ్ గారు టెంట్ దగ్గర ఏదో సీక్రెట్ మాడుకుంటారంట, అటువైపు ఎవరిని రావద్దన్నారు. సీక్రెట్? డింపుల్, అట్లాంటిక్ హోటల్ 1065 లో లుంగి బాబా అని బాబా గారు ఉంటారు. ఆయనకి క్యాష్ ఇచ్చి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఎందుకు సార్? అంటే ఆయన నాకు పాత పరిచయం రా. అంజలికి పెళ్లి అని జాతకం చూపిస్తే పెళ్లి కొడుకు గండం వద్దన్నాడు. ఇప్పుడు నాకిలాంటివి నమ్మకం లేదు, కానీ భానుగాడికి తెలిస్తే పెళ్లి ఆపేస్తాడు కదా. సార్, నాతో చిన్న డౌట్. ఇంత పెద్ద గండం ఉంటే ఈ విషయం భోలే బాబా గారికి తెలియదంటారా? ఆడికేం తెలీదురా. భానుగాడు వైఫ్ డెలివరీ ఈడి చెప్పిన డేట్కి పెట్టాడు. ఏమైంది? రోహిత్ పుట్టంగానే భార్య పైకి పోయింది. వాడో ఫేక్ బాబాగాడ్రా, ఏదో సర్వైవల్ కోసం ఉన్నాడంతే. ఏంటి పేడా నువ్వు చెప్పేది? అవును సార్, వాడి సీక్రెట్ ని నేను సీక్రెట్ గా వినేశాను. వాడిని నమ్ముకుని మీరు మన రోహిత్ బాబు పెళ్ళి ఎంత డబ్బైనా ఇచ్చి ఆ లుంగి బాబాని అర్జెంట్ గా ఇక్కడికి తీసుకురా. ఓకే సార్. ఎవరి బాబా? తెలుస్తుంది తెలుస్తుంది. ప్రణాం లుంగి బాబా, ప్రణాం. లుంగి ఆశీర్వాదం, లుంగి ఆశీర్వాదం. బాబా, మా అబ్బాయి రోహిత్. నమస్తే బాబాయ్. వీడి మొహంలో ఏంటి గండం సుడిగుండంలా తిరుగుతుంది? గండమా? గండమేంటి? గండమంటే కూడా తెలీదు, నువ్వు పెద్ద బాబావి. భాను, ఏం మాట్లాడుతున్నావు? నిజాలు. రిగ్గులు 30 వేయించావు, ఆయిల్ పడింది 3 మిగతా వాటిలో పడలేదే. అక్కడ ఆయిల్ లేదు, పడలేదు. ఆహా, నా భార్య డెలివరీకి ముహూర్తం పెట్టింది నువ్వే, కానీ తను చనిపోయింది. ఎందుకు? ఆవిడకి టైం అయిపోయింది, పోయింది. ఇప్పుడు నీ టైం అయిపోయింది. పో ఇక్కడి నుంచి. భాను, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అంతం చేస్తా. పో ఇక్కడి నుంచి. మీరు చెప్పండి బాబా, మా వాడికి 4 రోజుల్లో పెళ్లి జరగబోతోంది. పెళ్ళా? కన్యెవరు? అంకుల్. బాబా, అంజలి. అస్సలు మ్యాచ్ అవట్లేదే. కన్యాదాత ఎవరు? దోస్త్. వెళ్ళు మామా, వెళ్ళు. ఏ డింపల్, భద్రా నువ్వా? ఎందుకు నా గ్రహాలతో గేమ్స్ ఆడతావు? ఈ పెళ్లి వద్దని చెప్పాను కదరా. అంటే నాకు పెద్దగా నమ్మకాలు లేవు. నాకున్నాయి. బాబా, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉంది, కాకపోతే కొంచెం కష్టతరమైంది, క్లిష్టతరమైంది. పర్వాలేదు బాబా, చెప్పండి. ఈ అంజలి పాపకి ఇదే ముహూర్తానికి డమ్మీ పెళ్లి చేయాల్సి ఉంటుంది. అప్పుడు 24 గంటల్లో గండము పోతుంది, చేసుకున్నాడు పోతాడు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినడికి ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు. సరే అయితే ఎవడో ఒకటి చూసి సీక్రెట్ గా పెళ్లి చేసేద్దాం. కుదరదు. మనం సీక్రెట్ గా మనుషుల్ని చీట్ చేయొచ్చు, కానీ గ్రహాల్ని కాదు. అవి పైనుండి చూస్తుంటాయి. అంతే కదా బాబా? కరెక్ట్. అన్ని పద్ధతులు సంప్రదాయాలు పాటించాల్సిందే. అందరి ముందు పెళ్లి వైభవంగా జరగాల్సిందే. అప్పుడే పాపకున్న కళ్యాణ దిష్టిపోయి గండం తొలగిపోతుంది. దోస్త్, ఇవన్నీ అయ్యప్పనా? దేశం కాని దేశంలో మనకు కావాల్సిన వాడు ఎక్కడ దొరుకుతాడు? ఒక్కడున్నాడు. ఉన్నాడా? ఎవరు టిప్పుల్? నా ఫ్యాన్ సీను. సీనువా? ఇంపాసిబుల్. నేను అతన్ని చేసుకోను. ఐ హేట్ సీను. అందుకే వాడు చేసుకుంటే లేట్ సీన్ అవుతాడుగా. డమ్మి పెళ్లే కదమ్మా, ఒప్పుకో. తను ఒప్పుకోవచ్చు, వాడు ఒప్పుకోవాలి కదా. మీరు ఉండండి సార్, నేను ఒప్పిస్తాను కదా. కాకపోతే వాడికి కొంచెం డబ్బు పిచ్చి ఎక్కువ. ఎంతైనా ఇద్దాం, ఒప్పించు. అంతే అక్కర్లా, 1 కోటి కొట్టండి. ఏంటి కోట? అవును, నేను వెళ్తే 1 కోటి రూపాయలతో సరిపోద్ది. నువ్వు వెళ్తే 1 కోటి దిరమ్స్ అడుగుతాడు, తీరిపోద్ది. అక్కర్లేదు, నువ్వే అడుగు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవునరా,
₹1 కోటి ఇస్తారు. ₹1 కోటి కక్కుర్తిపడి బాయ్ కూతురు పెళ్లి చేసుకోవాలా? అది కూడా డమ్మీ పెళ్లి. నా ఆత్మవి ఒప్పుకోవట్లేదు సార్. ఒక్కేం కాదు, తినడానికి తిండి లేదు కానీ వీటికేం తక్కువ లేదు. అయినా ఫ్యాన్స్ కి అభిమానాలు ఉండాలి కానీ ఆత్మాభిమానాలు ఉండకూడదురా. అరే చూస్తూ చూస్తూ ₹1 కోటి ఎవడన్నా వదిలేసుకుంటాడరా? అవును, డమ్మీ పెళ్లి ఎందుకు చేస్తున్నారు? నేనేమన్నా పోతానా ఏంటి? ఆ కాలో వేలో చిన్న కటింగ్ అంట. కాలో వేలైతే వాడే చేసుకోవచ్చు. ఎదవ లాజిక్లు మాట్లాడక. కోట్లు ఉన్నోళ్ళు కాలు వేలు రిస్క్ చేయరు. నువ్వు చేసుకుంటావని కమిట్ అయ్యొచ్చా. ఒక్క ఫ్యాన్ గా నా కోసం చేసుకుంటావా చేసుకోవా? సరే సార్, మీ మీద ఉన్న అభిమానంతో నా ఆత్మాభిమానాన్ని కూడా చంపేసుకుంటా. ఈ కోట్లో ఏ షేర్ అడగరు కదా? చేచే ₹1 వద్దు, మొత్తం నీకే. నువ్వు పోయాక మొత్తం నాకే. ఏం సార్? ఏం లేదురా, నీకు ఓకే కదా? ఓకే సార్. థ్యాంక్స్ రా. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం వాళ్ళకి చెప్పేసి వస్తా. నన్నే కొడతావురా? పెళ్ళయ్యాక గ్రహాలు గద్దల్లా తినేస్తారా? ఏంటి ఒప్పేసుకున్నావా? డింపుల్ నీకేం చెప్పాడో తెలియదు గానీ ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక్క రోజులో పోతావని చెప్పారు. నో ప్రాబ్లం. 24 hours అన్నా నీకు మొగుడుగా ఉంటాను కదా, అది చాలు. ఇంకో విషయం చెప్పనా? ప్రేమ ఒక జబ్బు, దానికి మందు ప్రేమించడమే. నీ కర్మ. సీనుగాడి గురించి మాట్లాడకండి, వాడు పెద్ద చీటర్. అవునే, అసలు నువ్వు నా పెళ్లికి రావేమో అనుకున్నాను. నిన్ను తీసుకొచ్చి చాలా చీట్ చేశాడు. నా డెలివరీకి నేను తీసుకొచ్చి ఇంకా పెద్ద తప్పు చేశాడు కదా. ఏంటే మీరు వాడి ఫ్రెండ్సా నా ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్స్ మేలే, వదిలే. సరే, ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటో చెప్పు. ఐ హావ్ అరేంజ్డ్ ఎ బిగ్ రైడ్ మనందరికి. హే, పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత బయటికి వెళ్ళకూడదు కదే. ఇది డమ్మీ పెళ్లి, నాకంటే మీరు ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దే. ఓకే, కమ్ లెట్స్ హావ్ ఫన్. ఓకే. వెల్కమ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమే రమ్మన్నాం. అంజలి, నీ కథంతో ప్రాబ్లం ఉంది, మాకేం లేదు. ఇది కూడా నీకు ప్రాబ్లం అయితే చెప్పు, వెళ్ళిపోదాం. అక్కర్లేదు, జస్ట్ స్టే అవే ఫ్రమ్ హియర్. ఇప్పుడు నీ చంకేమైనా ఎక్కానండి నేను. షట్ అప్. అబ్బా ఆపుతారా, రావే పోదాం. అమ్మో, ఇంత డెప్తా, నా వల్ల కాదు. ఏ ముసలాళ్ళు చేస్తారు ఇది. సరే, ఫస్ట్ నేను చేస్తాను, తర్వాత మీరు చేయండి. ఓకే? హే అంజలి, అంజలి కేర్ఫుల్, ప్లీజ్ బి కేర్ఫుల్. ఇట్స్ ఓకే. అంజలి జాగ్రత్త, బి కేర్ఫుల్. ఇట్స్ ఓకే. Oh God! Rope is not tight! Hey! అంజలి, Oh, thank God. Hey, are you mad? You might have died. చావలేదు కదా. థ్యాంక్ యూ సీను. ఏ సేఫ్టీ లేకుండా అలా దూకేసావేంటి? ఆ క్షణంలో నేను నా గురించి ఆలోచించలేదు, అంజలి గురించి ఆలోచించాను. అయినా తను పోయిన తర్వాత నేను మాత్రం ఉండేం చేస్తాను? సీను, ఇంతకాలం నీ మీద ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చుకోవాలని ఎంతో ట్రై చేశాను, కావాలని హేట్ చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఐ లవ్ యూ సీను. అంజలి, ఇది నిజమే కదా? ఏంటలా అంటావు?
అంటే ఈ బాబా బ్యాచ్ ఈ డమ్మీ పెళ్లి అంతా అబద్ధం తెలిస్తే మళ్ళీ ఏదబద్ధమైనా పర్లేదు నీ లవ్ మాత్రం నిజమని నాకు అర్థమైంది. అయితే అదంతా నా సెటప్పే. వాట్? అవును, ఎవడో గొట్టంగా నేను పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఉండాలా, అందుకే అదంతా. ఇంతేనా? నేను తెలుసుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి, అవి నేను చెప్పడం కంటే నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుంది. అక్కర్లేదు, నీ గురించి తెలుసుకున్నా అచ్చాలు. నాకు ఇంకేం తెలియకపోయినా పర్లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే. నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. నీ చేతి రేఖలో నే ప్రేమ లేఖనై ప్రతిరోజు నీతో నన్ను నేను చదివించుకుంటానిలా. నీలి 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 కళ్ళల్లోరా నన్ను బంధించావే, మనసందించావే. నీ వాలు వాలు వారు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. మనసే ఒకటుందంటూ అది ఒకరికి ఇవ్వాలంటూ నీ వల్లే తెలిసొచ్చను గనక నీకే ఇచ్చేసా. తోడే కావాలంటూ ఏనాడు అనుకోలేదు, నీ వల్లే అనిపించెను గనక నీతో వచ్చేసా. నీకెక్కిళ్ళొస్తాయంటే తలవడమే మానేస్తాను, కలలోకైనా ఎగరాను నీకు నిద్రుండదంటే. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే. నీ వారు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. నదిలా నువ్వుండాలి, పడవై నేనుండాలి, జీవితమంతా నీ ఒడిలోనే గడిపేస్తుండాలి. నిందే నువ్వుండాలి, జాబిల్లై నేనుండాలి, ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలి. నేను చూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టను నేను, ఇక ఏ రోజు నేను తప్ప నన్ను గుర్తు చేసుకోను. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే, మనసందించావే. నీ వారు 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 చూపులోనా నన్ను కట్టేశావే, ఎద చుట్టేశావే. ఒరే, వాడు పెద్ద సింగర్, మన ఫ్లైట్ లోనే వచ్చాడు. తన టీంతో అమెరికాలో షోలు చేస్తున్నట్టు నాకు చెప్పాడు. ఈ పార్టీకి అమెరికా వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడో. అమ్మయ్య బతికించో మావా, మనం వచ్చిన పని త్వరగా ఫినిష్ చేయాలి. ఇంకెంత 2 రోజులు.